అందరికీ నమస్తే అండి. మొన్న తిరుపతిలో ఇండియా టుడే సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. యాక్చువల్లీ ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే రాష్ట్రంలో జరిగిన విద్యా సంస్కరణల్ని ప్రమోట్ చేయడం. రాష్ట్రంలో విద్యా పరంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా అనేక సంస్కరణలు జరిగాయి కదా. ఐబీ సిలబస్ తీసుకురావడం, టోఫెల్ శిక్షణ, ఇంటరాక్టివ్ ప్యానల్స్, నాడు నేడు, అలాగే చాలా మార్పులు జరిగాయి కదా. ఆ మార్పులను పొలిటికల్ మార్కెటింగ్ చేయడానికి, జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి, జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా మార్చడానికి ఇండియా టుడే అనే ఒక సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వాళ్ళకి కొంత కోట్లలో కాంట్రాక్ట్ ఇచ్చి డిబేట్ నిర్వహించారు. బాగానే ఉంది. సో అది ఎవరి పొలిటికల్ మార్కెటింగ్ అది. అయితే ఈ సదస్సులో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి గారి ద్వారా కొన్ని రాజకీయ ప్రశ్నలు అడగడం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సమాధానాలు చెప్పడం, అది ఒక రాజకీయ వేదికగా మార్చేశారు. అంటే ఐపాక్ వాళ్ళ పొలిటికల్ ఆలోచనలు, కార్పొరేట్ పొలిటికల్ తెలివితేటలు ఏ విధంగా ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ. అంతెందుకు, టైమ్స్ నౌ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు నెలకు ఒకసారి రిలీజ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 24 లేదా 25 ఎంపీ సీట్లు వైసీపీకే అంటారు. చూడండి, ఎంసెట్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు 1, 2, 4 అని అంటారు కదా. అలా ఈ నెలకొకసారి ఏదో మంచి ముహూర్తం ఏదో చూసుకుంటారు, ఏదో నక్షత్రము రాశి అన్నీ చూసుకొనేమో ఆ రోజు రిలీజ్ చేస్తారు. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు అని చెప్పి ఆ టైమ్స్ నౌలో ఒక వార్త రావడం, సాక్షిలో దాన్ని వార్తగా పెట్టడం, దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, రకరకాల ఛానల్స్లో అది వార్త వేసేయడం, దాన్ని పట్టుకొని బాజా భజంత్రీలు ఊగుతూ కొట్టడం, అదంతా అలవాటు అయిపోయింది. అంటే అది పొలిటికల్ మార్కెటింగ్ స్కిల్. ఒక సంస్థతో కొన్ని కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకొని, ఇదిగో మీరు నెలకు ఒకసారి మాకు అనుకూలంగా సర్వే రిలీజ్ చేయండి అని చెప్పించి, అది ఆ పంథ. సో ఇప్పుడు సేమ్ ఇండియా టుడేతో కూడా అదే. ఇండియా టుడే ఎంతో కొంత నేషనల్ లెవెల్లో బ్రాండ్ ఉన్న సంస్థ. సో ఎంత బ్రాండ్ ఉన్న సంస్థ అయినా సరే వాళ్ళకు కూడా కొన్ని బిజినెస్ మోటివేషన్స్ ఉంటాయి, రాజకీయ పరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు వీళ్ళతో టైఅప్ చేసుకున్నారు. వీళ్ళతో టైఅప్ చేసుకొని ఈ పొలిటికల్ మార్కెటింగ్లో అంతర్భాగం అయ్యారు. అయితే ఆ డిబేట్లలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని అంగీకరించాల్సిన పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం విషయంలో కావచ్చు, విద్యా విధానాల మార్పుల సంస్కరణల విషయంలో కావచ్చు, వాళ్ళు చేస్తున్న మార్పులను చెప్పడంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మంచి ఉద్దేశాలు వివరించారు. దాన్ని నేను తప్పు పట్టట్లా, కానీ అక్కడ వచ్చిన రాజకీయ చర్చను నేను తప్పు పడుతున్నా. సో అది రాజకీయ వేదికే, ప్యూర్లీ రాజకీయంగా ప్రయోజనం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక పెయిడ్ ప్రమోషన్ డిబేట్. అది డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఒక సదస్సు, ఫ్రీగా చేసే సదస్సు కాదు. సో దానిలో రాజకీయ అంశాలు ఎక్కువగా ఇచ్చారు. సో ప్రభుత్వ ధనాన్ని ఇలా మళ్లించి, ఇలా డైవర్ట్ చేసి, ఇలా డప్పులు కొట్టుకొని దాన్ని ఒక వారం రోజుల పాటు వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా పెడతారు. ఇంకా ఎందుకంటే ఇండియా టుడే అనే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ వైసీపీకి అనుకూలంగా తగిలించేసి 2 లోగోలు పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారు. సో ఇది పొలిటికల్ మార్కెటింగ్ స్కిల్స్ ఇలా ఉంటాయన్నమాట, కార్పొరేట్ పొలిటికల్ మార్కెటింగ్ స్కిల్స్. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారిలోనే ఇటువంటి కార్పొరేట్ పొలిటికల్ మార్కెటింగ్ ఉందనుకున్నా, కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే వైసీపీలో, జగన్మోహన్ రెడ్డి గారిలో అంతకన్నా ఎక్కువ పొలిటికల్ మార్కెటింగ్ స్కిల్స్ వైసీపీలో ఉన్నాయి అని నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.